హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నటి వీడియోలో అయితే చాలా మంది కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. యాక్చువల్గా 6th క్లాస్ నుండి చెప్పమనేసి చాలామంది అడిగారు. ఎందుకంటే బేసిక్స్ నుండి నేర్చుకుంటే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వడానికి అండ్ చాలా ఈజీ అవుతుంది. 8th క్లాస్, 9th క్లాస్, 10th ఇప్పుడు కొత్త సిలబస్తో యాడ్ చేస్తే కొంచెం డిఫికల్ట్ అయినా కూడా బేసిక్స్ నుండి నేర్చుకుంటే బాగుంటుందనేసి చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు అండ్ కామెంట్ కూడా చేశారు. సో మన థియరీ మనకు ఎలా ఉంటుంది, సెప్టెంబర్ 1 నుండి గుర్తుంచుకోండి. సెప్టెంబర్ 1 నుండి మనకు కంటెంట్ నుండి సంబంధించిన వీడియోస్ అనేవి వస్తుంటాయి. అంటే ఆ వీడియోస్లో మనం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనము 6th క్లాస్ టాపిక్ అనేది ఉంటుంది. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ ఆర్డర్ వైజ్గా నేర్చుకుందామండి. ఒక టాపిక్ మిస్ చేసి ఒక టాపిక్ మిస్ అయ్యేది ఉండదు. సో 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ కన్నా నేర్చుకుంటే ఆ లెసన్కి సంబంధించిన మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాను. సో ఆ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉండొచ్చు, లేకుంటే అప్లికేషన్ టైప్స్లో ఉండొచ్చు, చాలా ఈజీగా ఉండొచ్చు. అలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు పోస్ట్ ద్వారా అయితే పెడతాను. కమ్యూనిటీ పోస్ట్ అనేది ఉంటుంది కదా, అందులో ఈరోజు ఏం నేర్చుకోవాలి ఆ టాపిక్కి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమము వీడియో అనేది ఆఫ్టర్నూన్ నుండి లేకుంటే ఈవినింగ్ టైం, 6 నుండి 8 బిలో ఉండే ఆ టైమింగ్స్ అయితే సెట్ చేస్తే బాగుంటుందండి. ఇంకా మెథడ్ అంటారా, యాజ్ యూజువల్ మెథడ్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సో స్కిప్ చేయకోకుండా మెథడ్, ఇటువైపు కంటెంట్ రెండింటి మీద ఫోకస్ చేసి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ మనకు ఇన్ కేస్ ఒకవేళ మెథడ్ కనుక కంప్లీట్ చేస్తే అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ సైకాలజీ కానీ పిఐ కానీ, సో వాటి మీద మనము కాన్సన్ట్రేట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చాలా డిఫికల్ట్ అనేవాళ్ళు ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్. అండ్ మీకు ఇది యూజ్ అవుతుందా కాదా అనేది కాదండి, అందరూ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా టైం టేబుల్ కూడా చెప్పమంటున్నారండి. సో టైం టేబుల్ అనేది ఇన్ కేస్ ఒకవేళ మన సిస్టర్స్ కానీ హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా ఎనీథింగ్ ఏదైనా జాబ్ అలా చేసుకుంటుంటారు, మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే మీరు ఏ టైమింగ్ అయితే బాగుంటుంది ఆ టైంలో వీడియో షూట్ చేయండి మేడం, మాకు యూజ్ అవుతుంది, మేము దాన్ని ఉపయోగించుకుంటామంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనీ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టెట్ కానీ డిఎస్సి కానీ ఇన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా అండి. సో ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన డైలీ ఎన్ని అవర్స్ చదవాలి, ఎన్ని అవర్స్ చదివితే మనకు గుర్తుకుంటుంది, సో అది కూడా టైం టేబుల్ కావాలంటే కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మ్యాక్సిమం వచ్చేసి డైలీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. ఒకటి కంటెంట్, ఇంకోటి మెథడ్. ఓకేనా అండి. సో ఎవరైనా కింద ఉంటే మాత్రం టైమింగ్స్ ప్లస్ టైం టేబుల్ ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ రేపు వచ్చేసి 31st కదా, ఫస్ట్ నుండి అయితే మనకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి వస్తుంటాయి. సో స్కిప్ చేయకోకుండా ఎవ్రీ క్లాస్ కూడా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్. సో చూడండి, మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్పెషల్గా మనకు సోషల్ మీద కొంచెం తెలీదు, మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకి, మెథడ్ అంటే భయం ఉండే వాళ్ళకి ఎవ్రీథింగ్ కూడా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకు అందిస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ అనేసి క్రియేట్ చేయమని చెప్పారు. ఈ వాట్సాప్ గ్రూప్ అంట, టెలిగ్రామ్ అంట, ఈ మనకు పెయిడ్గా ఉండే క్లాసెస్ ఇవన్నీ నాకైతే తెలియదండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, అది కష్టమైనా సరే మీరు వాటిని ఉపయోగించుకోండి, తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇదండి వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేయండి, టైం టేబుల్ ప్లస్ టైమింగ్స్. ఓకేనా.